హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మళ్ళీ ఒక బ్యాంక్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. సో ఆర్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ని మనం క్లిక్ చేసినాక రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అన్న పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయండి. సో మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే 950 పోస్టులు మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఆర్బీఐ బ్రాంచెస్లలో 950 పోస్టులు మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అది కూడా పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి, మెయిన్ ఎగ్జామ్ గురించి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో చివరి దాకా మిస్ కాకుండా చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిఫై అయిపోతాయి. సో ఇదే స్క్రీన్లో మీరు చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చేశారు, బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, www.rbi.org.in. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేకెన్సీస్. మనకి ఇప్పుడు దాదాపు అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటున్నారు, ఆఫ్లైన్ మెథడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదు. సో ఈ పోస్టులకి కూడా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేస్తే వెబ్సైట్ లింక్ అనేది మనకి ఈ పోస్ట్కి సంబంధించి 17th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు ఉందండి. ఓకే, సో మీరు 17th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 17th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు మీరు కట్టొచ్చు. ఓకే, అండ్ అలాగే ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ యొక్క డేట్స్ కూడా మనకి ఇచ్చేశారు. సో మోస్ట్లీ మార్చ్ 26th 27th ఈ టైంలో పెట్టవచ్చు. అండ్ అలాగే ఆన్లైన్ మెయిన్ టెస్ట్ అనేది మేలో జరగవచ్చు అని ఇచ్చారు. సో టెంటేటివ్ అని అంటే ఆ టైంలో జరగవచ్చు అని మాత్రమే, ఓకే, కంపల్సరీ జరుగుతుందని కాదు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి 17th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు మీరు అప్లై చేయొచ్చు, ఫీ పే చేయొచ్చు. అండ్ మార్చ్ 26-27 వరకు మనకి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మేలో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏజ్ మనకి బిట్వీన్ 20 to 28 ఇయర్స్. ఓకే, 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ మన బర్త్ డేట్ అనేది February 2nd 1994 కంటే ముందు ఉండొద్దు. అండ్ అలాగే 1st February 2002 కంటే తర్వాత కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే 2nd February 1994 నుంచి 1st February 2002 మధ్యలో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, ఏజ్ క్రైటీరియా ఇది. సో 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలి మీరు. ఓకే, అండ్ అలాగే రిలాక్సేషన్ గురించి కూడా ఇచ్చేసారు ఇక్కడ మనకి. సో చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఉంది, అంటే ఇప్పుడు 28 లాస్ట్ కాకుండా 33 ఇయర్స్ వరకు SC ST వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది, అంటే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. PWBD వాళ్ళకి 10 ఇయర్స్ వరకు, జనరల్ కేటగిరీ అండ్ EWS వాళ్ళకి. అండ్ ఓబీసీలో PWBD వాళ్ళకి 13 ఇయర్స్ రిలాక్సేషన్, SC ST PWBD వాళ్ళకి 15 ఇయర్స్ రిలాక్సేషన్. ఓకే, సో విడోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, లేదా ఉమెన్ జ్యుడిషియలీ సపరేటెడ్ కానీ, మళ్ళీ రీమ్యారీడ్ అవ్వని ఉమెన్ కానీ, వీళ్ళందరికీ కూడా మనకి 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఆల్సో రిజర్వ్ బ్యాంక్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది ఉంది. సో మీ కేటగిరీ ప్రకారం మీకు రిలాక్సేషన్ కూడా ఇచ్చేశారు, ఇది క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ గురించి ఇచ్చేశారు. ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో వీటి ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏదైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందో దాని గురించి ఇచ్చేశారు. అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ గురించి ఇచ్చారు. అండ్ ఆల్సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూసినట్టయితే మనకి 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. టోటల్ మనకి ఈచ్ సెక్షన్కి 20 minutes అనేది టైం ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్స్ ఉంది, 30 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 35 మార్క్స్, అక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్కి 20 minutes ఇచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్కి 20 minutes ఇచ్చారు.
అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్కి 20 మినిట్స్ ఇచ్చారు. సో బేసికల్గా మీరు 100 క్వశ్చన్స్ని 60 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి, క్యాల్కులేషన్స్ ఫాస్ట్ చేయడం రావాలి న్యూమరికల్ ఎబిలిటీలో. ఓకే, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంప్రహెన్షన్ అనేది ఎలా చేయాలి, దాని టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కాంప్రహెన్షన్ అనేది కరెక్ట్గా వస్తే మనకి 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీ రైట్ అవుతాయి. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. ఓకే, సో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి. సో అక్కడ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అని అంటే 5 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. సో రీజనింగ్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఈ 3 కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏవైతే ఉన్నాయో అవే సబ్జెక్ట్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ మనకి రీజనింగ్లో 40 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు 40 మార్క్స్కి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 40 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి 40 మార్క్స్. ఓకే, సో 5 పార్ట్స్ అనేటివి ఉన్నాయి మనకి: రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనకి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. అండ్ ఆల్సో ఇక్కడ టైంలో మనకి డిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఒకసారి చూసుకున్నట్టయితే రీజనింగ్కి 40 క్వశ్చన్స్ 30 మినిట్స్లో చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 30 మినిట్స్లో చేయాలి, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ కూడా 40 క్వశ్చన్స్ 30 మినిట్స్లో చేయాలి. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్టయితే 40 క్వశ్చన్స్కి 25 మినిట్స్ ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకున్నట్టయితే 40 క్వశ్చన్స్కి 20 మినిట్స్ అనేది ఇచ్చారు. ఓకే, సో టోటల్ మనకి 200 క్వశ్చన్స్ ఉన్నాయి 200 మార్క్స్కి అండ్ 135 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు. ఆల్రెడీ ఛానల్లో ఫుల్ ఫామ్స్ యొక్క వీడియో అప్లోడ్ అయి ఉంది, ఒకసారి చూడండి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా కంపల్సరీ చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది వన్స్ మీరు మెయిన్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినాక. ఓకే, సో ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అఫీషియల్ లాంగ్వేజ్ లేదా మీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియా యొక్క లోకల్ లాంగ్వేజ్లో మీకు టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఆ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో కూడా ఇచ్చేశారు, ఒకసారి చూడండి. అహ్మదాబాద్ అయితే గుజరాత్, బెంగళూరు అయితే కన్నడ, భోపాల్ అయితే హిందీ, భువనేశ్వర్ అయితే ఒరియా, చండీగఢ్ అయితే పంజాబ్ లేదా హిందీ, చెన్నై అయితే తమిళ్, గౌహాటీ అయితే అస్సామీస్ లేదా బెంగాలీ లేదా కాశీ లేదా మణిపూరి లాంగ్వేజ్ లేదా బోడో లేదా మిజో, హైదరాబాద్ అయితే తెలుగు లాంగ్వేజ్, జైపూర్ అయితే హిందీ, జమ్మూ అయితే ఉర్దూ లేదా హిందీ లేదా కాశ్మీర్, కాన్పూర్ అండ్ లక్నో అయితే హిందీ, కోల్కతా అయితే బెంగాలీ లేదా నేపాలీ, ముంబై అయితే మరాఠీ లేదా కొంకణి, నాగ్పూర్ అయితే మరాఠీ లేదా హిందీ, న్యూఢిల్లీ అయితే హిందీ, పాట్నా అయితే హిందీ లేదా మైథిలి, తిరువనంతపురం అయితే మలయాళం. ఓకే, సో ఇవి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో హైదరాబాద్కి సంబంధించి అయితే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తెలుగులో నిర్వహిస్తారు. సో తెలంగాణ కానీ ఏపీ కానీ తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. ఎందుకు అనంటే అఫీషియల్ లాంగ్వేజ్ లేదా మీ లోకల్ లాంగ్వేజ్లో మాత్రమే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. బికాజ్ ఏ బ్రాంచ్లో అయితే సెలెక్ట్ అయితే మీరు వర్క్ చేస్తారో ఆ బ్రాంచ్ యొక్క లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి కాబట్టి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ లేదా లోకల్ లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రమే జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్ ఉండదు. ఓకే, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఇచ్చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సెంటర్ అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్కి కూడా సెంటర్స్. ఓకే, సో ఈ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకి చిరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అదే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, ఇవి ఏపీ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్. సో అప్లై చేసేటప్పుడు మీకు ఏ సెంటర్ అయితే దగ్గర ఉంటుందో దాని ప్రకారంగా ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్టయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో హైదరాబాద్ ఉంది, అలాగే కరీంనగర్ ఉంది, అలాగే ఖమ్మం అండ్ వరంగల్. మెయిన్ ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. సో కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో రాసిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతే హైదరాబాద్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి ప్రిలిమినరీ ఎగ్జామ్లో.
మెయిన్ ఎగ్జామ్లో మాత్రం హైదరాబాద్ మాత్రమే ఆప్షన్, ఓకే, తెలంగాణకి. సో ఇది అబౌట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి అప్లికేషన్కి. ఇది క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ అనేటివి రావు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై అనేసి ఇచ్చేసారు ఇక్కడ. సో మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, 17 ఫిబ్రవరి నుంచి 8 మార్చ్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవుతాయి. సో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఉండాలి. సో ఆ గైడ్లైన్స్లో వాళ్ళు ఎంత కేబీ ఇస్తే అంత కేబీ, సో ఇలా అనమాట, అది కరెక్ట్గా చూసుకోండి అని ఇచ్చారు. అండ్ ఆల్సో మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ ఈమెయిల్ ఐడికును మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి, సో మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఇవి కరెక్ట్గా ఉండాలనేసి ఇచ్చేశారు. అలాగే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీ కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అది కూడా 17 ఫిబ్రవరి నుంచి 8 మార్చ్ వరకే యాక్సెప్ట్ చేస్తారు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఈఎక్స్ఎస్ వాళ్ళకి 50 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. ఓకే, ఓబీసీ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 రూపీస్ ఫీ. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఈఎక్స్ఎస్ వాళ్ళకి 50 రూపీస్ ఉంటుంది. ఓబీసీ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే స్టాఫ్ క్యాండిడేట్స్కి ఫీ పేమెంట్ అనేది ఉండదు. సో ఈ విధంగానైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్క్రీన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చేశారు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి. సో ఫోటోగ్రాఫ్కి మనకి ఏమేమి గైడ్లైన్స్ కావాలో క్లియర్గా ఇచ్చారు. ఎంత కేబీ ఉండాలి, ఎంత పిక్సెల్స్ ఉండాలి, రెడ్ ఐ ఉండకూడదు, మీరు ఒకవేళ ఫ్లాష్ యూజ్ చేస్తే రెడ్ లైట్ అనేది మీ కళ్ళల్లో కనిపించకూడదు. సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ప్రిఫరబుల్గా మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటో ఇమేజ్ గైడ్లైన్స్లో ఇచ్చేశారు. అలాగే సిగ్నేచర్ గైడ్లైన్స్లో మనకి బ్లాక్ పెన్తో సైన్ చేయాలి, 10 KB ఉండాలి, 20 KB, 10 to 20 KB, అలాగే పిక్సెల్స్ ఎంత. సో ఇవన్నీ కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు గైడ్లైన్స్లో. ఇంతకుముందే చెప్పాను కదా, హౌ టు అప్లైలో మనకి గైడ్లైన్స్లో ఏమి ఇచ్చారు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పారు కదా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్కి, దానికి గైడ్లైన్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు బిఫోర్ అప్లికేషనే, సో దట్ మీరు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవడానికి. ఓకే, సో ఈ గైడ్లైన్స్ అనేది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వాళ్ళు స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ గురించి కూడా గైడ్లైన్స్ ఇచ్చేశారు. సో సిగ్నేచర్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఎలా ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఎంత కేబీ ఉండాలి అనేది ఇచ్చారు. అండ్ అలాగే స్కాన్ చేసేటప్పుడు వాటిని ఎలా స్కాన్ చేయాలన్న ప్రొసీజర్ కూడా మనకి ఇచ్చారు. ఓకే, అండ్ ఆల్సో ఎలా అప్లోడ్ చేయాలన్న ప్రొసీజర్ కూడా ఇచ్చారు. సో బేసిక్గా మీరు ఈ నోటిఫికేషన్ మొత్తం మీ దగ్గర ఉంటే కనుక ఏ డౌట్ లేకుండా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి పూర్తిగా చదవండి, ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి అనేసి. సో అందుకే ఇన్ని గైడ్లైన్స్ అనేటివి ఇచ్చారు. ఓకే, సో స్కాన్ చేసేటప్పుడు కూడా జేపీజీ ఫార్మాట్, సో ఏ ఫార్మాట్లో ఫోటో అనేది స్కాన్ చేయాలి, ఏ ఫార్మాట్లో సిగ్నేచర్ అనేది స్కాన్ చేయాలి, సో వాటిని సైజ్ ఎట్లా చూసుకోవాలి, కలర్ ఎట్లా సెట్ చేయాలి, సో ఎన్ని DPI ఉండాలా స్కానింగ్లో, సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి. సో మీ సేవాకి వెళ్తే మాత్రం వాళ్ళు కరెక్ట్గా చేసి ఇచ్చేస్తారు, మీకు ఎంత కేబీలో కావాలంటే అంత కేబీలో. లేదు మీరే అప్లై చేస్తున్నారంటే కనుక ఈ గైడ్లైన్స్ అనేటివి మీకు యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఓబీసీ, జనరల్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. దాంతోపాటు వర్డ్ ప్రాసెసింగ్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఐదర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా 10th పాస్ అయి ఉండాలి, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్లో పాస్ అయ్యి మీకు డిఫెన్స్ సర్వీస్ అనేది ఉండాలి 15 years వరకు. అండ్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసేవాళ్ళు లాంగ్వేజ్ చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఓకే, సో ఇదండి ఇన్ఫర్మేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వేకెన్సీస్, 950 వేకెన్సీస్. సో లాస్ట్ డేట్ మనకి 8th మార్చ్ లాస్ట్ డేట్ ఉంది. సో అంతలోపు అప్లై చేసుకోండి. ఫీజు కూడా 8th మార్చ్ లాస్ట్ డేట్ ఉంది, అంతలోపు ఫీజు కూడా పే చేయండి. అండ్ కంప్యూటర్కి సంబంధించిన కొన్ని
వీడియోస్ అయితే ఆల్రెడీ మనకి అప్లోడ్ అయి ఉన్నాయి ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఈ వీడియోలో మీకు హార్డ్ వర్క్ నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఛానల్లో 240 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ సపోర్టింగ్ త్రూ యువర్ సబ్స్క్రైబింగ్. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, సపోర్ట్ ఇస్తూ వెళ్ళండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. సో బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడన్నా అప్లోడ్ అవ్వచ్చు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.